హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చితుకు కర్రీ అయితే వండాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చితుకు అనేది రొయ్యలు అనేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటినే చితుకు అంటారు. ఈరోజు చితుకు అయితే నేను మామిడికాయ వేసి వండాను. ఎలా ఉందో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆయిల్లో మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఈలోపు మీరు ఒక లైక్ అనేది ఇచ్చేయండి వీడియోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడైతే ఈ చితుకు అనేది వేసాను ఫ్రెండ్స్. ఈ చితుకు అనేది చాలాసార్లు కడగాలి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఇసుక అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చితుకు కూడా వేసాను. ఆనియన్స్ మిర్చి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాను. అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అనేది మగ్గుతూ ఉంది చితుకు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం కారం కూడా యాడ్ చేశాను అందులో. ఇదిగోండి, చితుకు అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎప్పుడైనా ఎవరైనా తింటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వండాను. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి, మామిడికాయ అయితే తురుము తీసుకున్నాను. మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. అయితే నేను కూర అయితే తీసుకున్నాను. కర్రీలో ఇంకా మామిడి ముక్కలు కనిపించకూడదు అని అలా వేసాను. పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి, బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్లో కర్రీ వేసేసుకున్నాను. ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అనేది నొక్కండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పెట్టిన కాకరకాయ పాదు. కాకరకాయలు అయితే కాస్తున్నాయి, చాలా ఆనందంగా ఉంది. ఇక అయితే కాకరకాయలు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకరోజు కొయ్యాలి. మీలో ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నేనైతే అసలు ఎప్పుడూ తిన్నాను, వండలేదు కూడా. కాకరకాయలు అయితే బాగానే కాసాయి ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి. ప్లీజ్ అండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ అనేది నొక్కండి. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కాకరకాయలన్నీ కొంచెం ఎదిగిన తర్వాత ఇవన్నీ కోసేస్తాను. అప్పుడు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొన్ని అయితే ముగ్గిపోయాయి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడే ఎండకు. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాకరపాదు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా పెద్దగానే పాకింది. కాయలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ ఒకరోజు అనేది నేను కోస్తాను. ఇలా ఉంది ఫ్రెండ్స్ నా కాకరపాదు అనేది. కొన్ని అయితే ముగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఎండకు. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ లోపల కూడా ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడే కనిపించాయి నాకు కూడా, చూస్తూ ఉన్నాను అలా అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.